అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్. సభలో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ ప్రెస్ మీట్ లాగా ఉందని విమర్శించారు కేటీఆర్. అసెంబ్లీ సమావేశాలను 20 రోజులు నడపాలని బీఏసీ మీటింగ్లో డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు మాజీ సీఎం కేసీఆర్. గవర్నర్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఇది రెండోసారి. సభలో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సభలో నిలదీస్తామన్నారు ఆ పార్టీ నేతలు. గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ ప్రెస్ మీట్ లా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ గవర్నర్తో అబద్దాలు చెప్పించిందని ఆరోపించారు. గవర్నర్ స్పీచ్లో కీలక విషయాలను మర్చిపోయారని తెలిపారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనూ రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదన్నారు. మేడిగడ్డను 15 నెలలు ఎండబెట్టారన్నారు కేటీఆర్. గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. పాపం పెద్ద ఆయన గవర్నర్ గారి నోటెంబడ కూడా చాలా అబద్ధాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో అబద్ధాలు. మా పార్టీ మీద గుడ్డి కోపంతో అక్కడ మేడిగడ్డను రిపేర్ చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల ఇవాళ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి. అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజులు నడపాలని బీఏసీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఏసీ సమావేశం తర్వాత మీడియాతో ఆయన చిట్చాట్ చేశారు. ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లుగా అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవడంపై అభ్యంతరం తెలిపామన్నారు. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం స్వయంగా స్పీకర్ను బుల్డోజ్ చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తామన్నారు. రైతాంగ సమస్యలు, తాగు, సాగునీటి సమస్యలపై చర్చించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు హరీష్ రావు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ కరపత్రం లాగా ఉందన్నారు శాసనమండలి బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. ప్రజల సమస్యలను గవర్నర్ ప్రసంగాల్లో పొందుపరచలేదన్నారు. 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గాంధీ కుటుంబానికి కేవలం ఎన్నికల సమయంలో తెలంగాణ గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం సంతకాలు చేసిన గ్యారంటీలను చూసి ప్రజలు ఓట్లు వేశారని, స్థానిక కాంగ్రెస్ నేతలను చూసి ఓట్లు వేయలేదన్నారు కవిత. గవర్నర్ గారి ప్రసంగంలో మరి కొత్తదనం ఏం లేకుండా కనీసం మరి గాంధీ కుటుంబం తెలంగాణలో ఎన్నికల సందర్భంగా వచ్చి ఇచ్చినటువంటి హామీల మీద ఒక్క మాట కూడా లేకుండా, వాటి ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తారో చెప్పకుండా అబద్దాలనే మళ్ళీ అందమైన భాషలో చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మేమంతా కూడా తీవ్రంగా అక్కడ కూడా నిరసన వ్యక్తం చేసినాం. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఆలస్యంగా రావడంపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.